నల్లవెల్లి లోకలండి మాది. పెద్ద అన్నం ఏంటంటే మా తల తీసినట్టు అయిపోయింది. ఇంకా ఆయన మాకు ఒక గుండె లాగుండేది. మేము సార్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను సెకండ్ వార్డ్ మెంబర్, నేను ఇక్కడ ప్రజెంట్ ఇప్పుడు మా సార్ 10th వార్డ్ మెంబర్ నల్లవెల్లి లోకలే. మాకు సర్పంచ్కి ఆర్డర్గా మేము నిలబెడతాం సార్ అంటే మాకు సార్ ఓకే ఇచ్చిండు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల వేరే వాళ్ళకి టికెట్ పోయింది. మేము సార్కి అయినా కూడా మేము సార్ వచ్చి మమ్మల్ని ఒక సొంత పిల్లల్లాగా చూసుకున్నాడు. మమ్మీ అది మర్చిపోయి సార్కు చాలా రుణపడి మమ్మల్ని అన్ని విషయాలలో ఆదుకుంటాడు. సార్ గురించి చెప్పిన అన్ని విషయాలలో తక్కువే. వరంగల్ మాకు ఆయన అంటే బాగా ప్రేమ బాగుంటుంది. మాకేం లేదు పార్టీ తరఫున వాళ్ళు రెడ్డి, మేము మున్నూరు కాపాలి. మాకు అన్ని ఆయన అంటే బాగా అదిగా మాకు ఆడ ఉన్నది. ఇక వేరే ఎమ్మెల్యే కానీ మాకు ఈ ఎమ్మెల్యే అంటే బాగా ఇష్టం. అది ఎవ్వరు చచ్చిపోయినా వచ్చేది. చిన్న పేద ఇది అనేది ఏం లేదు ఆయనకు. ఎవ్వరు ఎవ్వరు లేరు. ఎంత చిన్న ఎవ్వరు చచ్చిపోయినా కూడా ఆధారయ్యేది ఆయనే. ఇక మాకు ఎవ్వరి కోసం అదే ఏం లేదు. కానీ ఆయన అంటే మాకు బాగా అభిమానం. బాగా అదే కదా ఇప్పుడు ఏ రోజులు బట్టి మేము అదే ఇబ్బంది పడతాం. వీటికి 6 రోజులు 6 ఆదివారం నుండి మేము అసలు నిద్ర లేదు. ఎక్కడికి పోతే ఏం కనబడతలేడు. ఇక్కడ దాకా వచ్చినాం. ఇక బస్సు ఎక్కడనోది ఇక్కడ దాకా నడుచుకుంటూ వచ్చినాం. బాగా మాకు మంచి వ్యక్తి అనే కదా అన్న. మాకు బాగా నాన్న మాది నర్సంపేట, బూరాపేట, కానపూర్ మండలం, కానపూర్ నుంచి వచ్చిన. మా సిటీకెత్తే పాకల నీళ్ళు ఇచ్చింది ఆయననే, రైతుల పాదాలు కడిగింది ఆయననే, ప్రతి ఒక్క పని సారే ఇచ్చిండు. పేద కుల మతాలు అనే ఆయనకు తెలియదు. ఇట్లా అనుకుంటే మనిషిని ఇలా కలుపుకుంటే తాకుడు ఇలా ఏముండేది. దేవుడు కదండి. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినట్టు అనిపిస్తుంది ఇలా మాకు. ఆ భగవంతుని చూద్దామంటే మాకు సందేహితలేరు. చాలా గొప్పవాడు ఆయన. దేవుడు మళ్ళీ పుట్టాలి, మళ్ళీ ప్రజలకు సేవ చేయాలి. అలాంటి వ్యక్తి దొరకడు. ఆయన ఎక్కడ పుట్టిండో ఎక్కడ పెరిగిండో కానీ ప్రజలల్లో మస్తు గూడే కట్టుకున్నట్టు అయిపోయింది. మాకు అంత చూడలేమనే వచ్చినాం మేము. ఈ ఆయన అంతరాత్మకి శాంతి కోసమే మేము అదైతున్నాం. కానీ మాకు బాగా ఆయన అట్లాంటి మనిషి. ఎన్ని పూజలు చేసినామో, ఏ దేవుని మొక్కినామో, ఇంకా ఏ తీర్థం పోయినా ఆయన కనబడడు. ఇంట్లో సొంత మనిషి కంటే ఎక్కువ ఫీల్ అవుతున్నాం మేము. సో ఇది పరిస్థితి ఇక్కడ. సో నిజంగా పక్క నియోజకవర్గాల నుండి కావచ్చు, చాలా ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఉన్న మండలాల నుండి కావచ్చు, మహిళలు కావచ్చు, చిన్నపిల్లల నుండి ముసలి వాళ్ళ వరకు అందరినీ కలుపుకుపోయే వ్యక్తి. సో ఇలాంటి వ్యక్తి అసలు మా మధ్యలో ఉండకుండా పోతారని చెప్పి కల్లో కూడా అనుకోలేదు. పేరు పెట్టి మరి పలకరించే వ్యక్తి. ఇంత మంచి వ్యక్తికి ఇలా అయితే కల్లో కూడా ఉంచలేదని చెప్పి చాలామంది ఎవరైతే అభిమానంతో వాళ్ళ కన్నీరు మున్నీరు రైతుల పరిస్థితి కనిపిస్తూ ఉంది.